ఈ మాటలు మీరు వింటున్న ఈ క్షణం నుంచే మీ హృదయం కొంచెం భారంగా, కొంచెం ఆశతో నిండినట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఫిబ్రవరి కర్కాటక రాశివారికి చాలా లోతైన భావోద్వేగాల నెల. మీరు బయటకు ఎంత ధైర్యంగా కనిపించినా లోపల మాత్రం ప్రతి మాటను, ప్రతి సంఘటనను గుండెల్లో దాచుకునే స్వభావం మీది. ఈ నెలలో కాలం మిమ్మల్ని ఆ లోతుల్లోకి తీసుకెళ్లి అక్కడే దాగి ఉన్న బలాన్ని బయటకు తీసుకురాబోతోంది. ఇది సులభమైన ప్రయాణం కాదు, కానీ అవసరమైన ప్రయాణం. ఫిబ్రవరి ప్రారంభంలోనే మీ మనసు గతంలోకి వెళ్ళిపోతుంది. పాత జ్ఞాపకాలు, పాత మాటలు, పాత బాధలు ఒక్కసారిగా గుర్తుకొస్తాయి. కొన్ని రాత్రులు నిద్ర పట్టకపోవచ్చు. ఏదో కోల్పోయిన భావన మిమ్మల్ని వెంటాడవచ్చు. కాని గుర్తుంచుకోండి, ఇది బలహీనత కాదు. ఇది మీ హృదయం శుద్ధి అవుతున్న సంకేతం. మీరు చాలా కాలంగా లోపలే దాచుకున్న భావాలు ఈ నెలలో బయటకు రావాలనుకుంటున్నాయి. వాటిని అణిచివేయకుండా అంగీకరిస్తే మీలో ఒక కొత్త శాంతి మొదలవుతుంది. ఈ నెలలో గ్రహాల ప్రభావం మీ ఇంటి, కుటుంబం, అంతరంగ జీవితం మీద ఎక్కువగా ఉంటుంది. మీరు భద్రత కోరుకుంటారు. ఎవరో ఒకరు మీకు అండగా ఉండాలని, మీ బాధను వినాలని అనిపిస్తుంది. కాని అదే సమయంలో మీరు కూడా ఎవరికో ఆధారంగా మారే పరిస్థితి వస్తుంది. కుటుంబంలో ఒకరి సమస్య మీ మీద పడవచ్చు. అది బాధ్యతగా అనిపించినా మీరు తప్పించుకోరు. ఎందుకంటే కర్కాటక రాశివారి గుండె అలా ఉంటుంది. ప్రేమించడానికి, కాపాడడానికి సిద్ధంగా ఉంటుంది. ప్రేమ విషయాల్లో ఈ ఫిబ్రవరి మీ హృదయాన్ని పూర్తిగా తాకే నెల. ప్రేమలో ఉన్నవారికి భావోద్వేగాలు చాలా ఎక్కువగా ఉంటాయి. చిన్న మాట కూడా మీను బాగా తాకుతుంది. నన్ను అర్థం చేసుకుంటున్నారా అనే ప్రశ్న మీ మనసులో తిరుగుతుంది. మీ భాగస్వామి నుంచి ఎక్కువ శ్రద్ధ, ఎక్కువ భద్రత కోరుకుంటారు. అది లభించకపోతే మౌనంగా బాధపడతారు. కాని ఈ నెలలో ఒక విషయం నేర్చుకోవాలి. మీ మనసులో ఉన్నది మాటల్లో చెప్పడం తప్పుకాదు. మౌనంగా బాధపడటం కంటే ప్రేమగా మాట్లాడితే సంబంధం మరింత బలపడుతుంది. ఈ నెల మధ్య నాటికి ప్రేమలో ఒక కీలకమైన క్షణం వస్తుంది. మీరు ఎవరికో మీ హృదయాన్ని పూర్తిగా తెరవాల్సిన పరిస్థితి రావచ్చు. అది భయంగా అనిపించినా అదే మీకు ఉపశమనాన్ని ఇస్తుంది. ఒంటరిగా ఉన్న కర్కాటక రాశివారికి ఈ ఫిబ్రవరి ఒక భావోద్వేగ అనుబంధాన్ని తీసుకువస్తుంది. అది వెంటనే ప్రేమగా మారకపోయినా మీకు నేను ఒంటరిగా లేను అనే భావనను ఇస్తుంది. ఆ అనుభూతే ఈ నెలలో మీకు పెద్దవరం. కుటుంబ జీవితంలో ఈ నెల చాలా కీలకం. ఇంట్లో పాత విషయాలు మళ్లీ మాట్లాడుకునే అవకాశం ఉంది. అవి కొంత బాధ కలిగించవచ్చు. కాని వాటిని పరిష్కరించుకునే అవకాశం కూడా ఇదే. మీరు మధ్యవర్తిగా మారి అందరి మనసులు శాంతింపజేసే పాత్ర పోషిస్తారు. పెద్దల ఆరోగ్యం గురించి ఆలోచనలు పెరుగుతాయి. కొంత ఆందోళన కలగవచ్చు. కాని మీరు చూపించే శ్రద్ధ వారికి ధైర్యాన్ని ఇస్తుంది. ఈ నెల చివర్లో కుటుంబంలో ఒక చిన్న ఆనందకరమైన మార్పు కనిపిస్తుంది. అది మీ హృదయాన్ని తేలిక చేస్తుంది. ఉద్యోగ రంగంలో కర్కాటక రాశివారికి ఈ ఫిబ్రవరి మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. భావోద్వేగంగా ఉన్నప్పుడు పనిపై దృష్టి పెట్టడం కష్టంగా అనిపించవచ్చు. ఎవరో మీ శ్రమను గుర్తించలేదనే భావన కలగవచ్చు. అది మీ మనసును బాధిస్తుంది. కాని నిజం ఏమిటంటే మీరు చేస్తున్న పని గమనించబడుతోంది. ఫలితం ఆలస్యంగా వచ్చినా అది స్థిరంగా ఉంటుంది. ఈ నెలలో పని విషయంలో ఎవరిమీదా పూర్తిగా ఆధారపడకండి. మీ మీద మీకు నమ్మకం పెట్టుకోండి. కొంతమందికి ఈ నెలలో ఉద్యోగంలో మార్పు ఆలోచన వస్తుంది. అది కేవలం ఆలోచన స్థాయిలోనే ఉండొచ్చు. వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ఫిబ్రవరి నిర్ణయాల కంటే ఆలోచనల నెల. మీరు ఏం కోరుకుంటున్నారో స్పష్టత వచ్చే వరకు వేచి ఉండటం మంచిది. నెల చివర్లో ఒక చిన్న అవకాశం లేదా ఒక మంచి మాట మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. వ్యాపారం చేసే కర్కాటక రాశివారికి ఈ నెలలో భావోద్వేగాల కంటే లెక్కలు ముఖ్యమైనవి. మీరు నమ్మకం మీద ఎక్కువగా నడుస్తారు. కాని ఈ నెలలో ప్రతి విషయం స్పష్టంగా ఉండాలి. డబ్బు విషయాల్లో ఎవరి మాటలమీద మాత్రమే ఆధారపడకండి. పత్రాలు, లెక్కలు జాగ్రత్తగా చూడాలి. పాత కస్టమర్ల ద్వారా లాభం వచ్చే సూచనలు ఉన్నాయి. చిన్న చిన్న లాభాలు కలిసే మీకు ఆరట ఇస్తాయి. డబ్బు పరంగా ఈ ఫిబ్రవరి కాస్త ఒత్తిడిని ఇస్తుంది. ఖర్చులు ఎక్కువగా అనిపించవచ్చు. ముఖ్యంగా ఇంటి, కుటుంబ అవసరాల కోసం డబ్బు వెచ్చించాల్సి రావచ్చు. ఇది తప్పు కాదు. కాని మీ మనసులో భద్రత తగ్గినట్టు అనిపించవచ్చు.
రేపు ఏమవుతుంది అనే ఆలోచన వెంటాడుతుంది. కాని గుర్తుంచుకోండి, ఈ దశ తాత్కాలికం. నెల చివర్లో ఒక ఆగిపోయిన డబ్బు లేదా సహాయం రూపంలో ఓరట కనిపిస్తుంది. ఆరోగ్య విషయాల్లో ఈ నెల కర్కాటక రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఆరోగ్యం మీ భావోద్వేగాలతో బాగా ముడిపడి ఉంటుంది. ఎక్కువగా ఆలోచించడం వల్ల కడుపు, జీర్ణక్రియ, ఛాతీ సంబంధిత సమస్యలు రావచ్చు. ఆహారంలో నియమాలు పాటించాలి. సమయానికి తినడం, సమయానికి నిద్రపోవడం చాలా ముఖ్యం. నీటికి దగ్గరగా ఉండటం, ప్రకృతిలో కొంత సమయం గడపడం మీకు మానసిక శాంతిని ఇస్తుంది. విద్యార్థులు మరియు యువతకు ఈ ఫిబ్రవరి భావోద్వేగంగా కాస్త కష్టంగా ఉండొచ్చు. చదువుపై దృష్టి పెట్టాలనుకున్నా మనసు ఎక్కడో ఉండిపోతుంది. పాత సంఘటనలు లేదా వ్యక్తులు మీ ఆలోచనలను ఆక్రమించవచ్చు. కానీ మీలో ఉన్న సున్నితత్వమే మీ బలం. అదే మీ సృజనాత్మకతకు మూలం. రాయడం, చిత్రలేఖనం, సంగీతం వంటి వాటిలో ఆసక్తి పెరుగుతుంది. వాటిని నిర్లక్ష్యం చేయకండి. అవే మీకు ఉపశమనాన్ని ఇస్తాయి. మహిళలకు ఈ నెల చాలా లోతైన అనుభూతుల నెల. మీరు అందరి బాధలను మీలోనే దాచుకుంటారు. కాని ఈ నెలలో మీకే మీరు ప్రశ్న వేసుకోవాలి. నేను ఎలా ఉన్నాను అని. మీ ఆరోగ్యం, మీ మనసు కూడా అంతే ముఖ్యమైనవి. కుటుంబం కోసం మీరు చేసే త్యాగాలు గుర్తింపు పొందుతాయి. కాని మీరు మీ హద్దులు కూడా తెలుసుకోవాలి. అవసరమైన చోట లేదు అని చెప్పడం తప్పు కాదు. ఈ ఫిబ్రవరి మొత్తం కర్కాటక రాశివారు ఒక విషయం గుర్తుంచుకోవాలి. మీరు ఎంత సున్నితంగా ఉన్నా అంతే బలంగా కూడా ఉన్నారు. సముద్రంలా పైకి ప్రశాంతంగా కనిపించినా లోతుల్లో అపరమైన శక్తి దాగి ఉంటుంది. ఈ నెలలో మీరు కొంత విరిగినట్టుగా అనిపించవచ్చు. కాని అదే విరుగు మీలో కొత్త వెలుగుకు దారితీస్తుంది. ప్రతి ఉదయం లేవగానే మనసులో మీ తల్లిని లేదా మిమ్మల్ని కాపాడే దైవాన్ని గుర్తుచేసుకోండి. ఒక క్షణం కళ్ళుమూసి నాకు శాంతిని ఇవ్వు అని కోరుకోండి. తెలుపు లేదా వెండి రంగు ఈ నెలలో మీకు శుభాన్ని ఇస్తుంది. సంఖ్యపరంగా 2 మీకు అనుకూలంగా ఉంటుంది. సాయంత్రం వేళలు ముఖ్యమైన పనులకు మంచివి. ఉత్తర లేదా ఈశాన్య దిశ మీకు శుభదిశగా ఉంటుంది. ఈ నెల చివరికి మీరు ఒక విషయం స్పష్టంగా తెలుసుకుంటారు. మీరు ఇప్పటివరకు మోసుకువచ్చిన బాధ అవసరం లేదు. వదిలేయవచ్చు. మీ గుండె మళ్లీ తేలికపడుతుంది. మీ కన్నీళ్లు వృధా కావు. అవే మీ ఆత్మను శుభ్రం చేస్తాయి. ఈ ఫిబ్రవరి మీకు ఒక భావోద్వేగ పునర్జన్మ. భయపడకండి. మీరు ఒంటరిగా లేరు. కాలం మీ వెన్నంటే ఉంది. మీకు శుభం కలగాలని, మీ జీవితంలో శాంతి నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.